Hallelujah. Praise the Lord. Greetings to you in the matchless name of our Lord and Savior Jesus Christ. I welcome you all for this closing ceremony of Revival Music Team, Raising Revival Music Team. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని ఆరాధిస్తాం, ఆయన నామాన్ని గణపరుస్తాం. ప్రతి ఒక్కరు కూడా బిఫోర్ వి స్టార్ట్ దిస్ వర్షిప్ ఐ జస్ట్ వాంట్ టు ప్రే. ప్రార్థన చేసి ఈ ఆరాధన మనము ప్రారంభిస్తాం. మహాపరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రమయ్యా. గొప్పవాడా, నీకు స్తోత్రము. నీవు ఉన్నవాడవు, అనువాడవు తండ్రి. నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మేము ఆరాధిస్తుండగా నీ బలమైన సన్నిధి మాతో నుంచి మనం వేడుకుంటున్నాం. నీ కృప చూపించి మనం వేడుకుంటున్నాం. ఎందరైతే ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ ఆరాధన చూస్తున్నారో, పాల్గొంటున్నారో, అటు బిడ్డలతో మీ బలమైన సన్నిధి ఉంచి మనం వేడుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. నాతో పాటు కలిసి ఈ ఫేస్బుక్ లైవ్లో నాతో పాటు దేవుని ఆరాధించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఐ హోప్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్ అండ్ క్లియర్. మ్యూజిక్ కూడా మీ అందరికీ వినిపిస్తుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ జీసస్. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును అనే పాట పాడుకొని దేవుని స్తుతిస్తాం. థ్యాంక్ యూ జీసస్. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. శబ్దమా అంతరంగ సమస్తమా సన్నుతించుమా, అంతరంగ సమస్తమా సన్నుతించుమా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. శ్రేయానికే ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా, దోషములను క్షమించును ప్రాణ విమోచకుడా. ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా, దోషములను క్షమించును ప్రాణ విమోచకుడు. దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు. శబ్దమా దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం.
స్తుతించుచున్నాను. నీతి క్రియలను జరిగించును, న్యాయము తీర్చును. మేలుతోనే నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. నీతి క్రియలను జరిగించును, న్యాయము తీర్చును. దాక్షిణ్య పూర్ణుడు నిత్యము తోడుండును. దాక్షిణ్య పూర్ణుడు నిత్యము తోడుండును. నా ప్రాణమా సన్నతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. నా ప్రాణమా సన్నతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నుతించుమా, అంతరంగ సమస్తమా సన్నుతించుమా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఈ గనునికే. చెప్తామా స్వరాలిపి. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఈ గనునికే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి జీవనామం. ఈ స్తోత్రము నా క్రీస్తుకే. స్వరాలిపి చెప్దామా. స్తుతి 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 శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి జీవనామం. ఈ గానము నా క్రీస్తుకే. ప్రయాసే లేదుగా, యేసే తోడుగా, మాతో నడువగా, భయమే లేదుగా. ప్రయాసే లేదుగా, యేసే తోడుగా, మాతో నడువగా, భయమే లేదుగా. స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి జీవనామం. ఈ స్తోత్రము నా క్రీస్తుకే. స్వరాన్ని చెప్దామా. స్తుతి 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 శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి జీవనామం. ఈ స్తోత్రము నా క్రీస్తుకే. శబ్దం. దేవా నిన్ను వేడగా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే మా రక్షణకు ఆధారము తండ్రి. ఆమేన్.
మహిమా యేసయ్యానికే శుద్ధుడా. క్రీస్తుని వేడగా మార్గం తానేగా, సత్యం రూఢిగా, జీవం నీయగా. క్రీస్తుని వేడగా మార్గం తానేగా, సత్యం రూఢిగా, జీవం నీయగా. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి జీవనామం. ఈ స్తోత్రము నా క్రీస్తుకే. స్వరాన్ని చెప్దామా? స్తుతి 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 శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి జీవనామం. ఈ గానము నా క్రీస్తుకే. చెప్దాం. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి జీవనామం. ఈ స్తోత్రము మా క్రీస్తుకే. హల్లెలూయా. నీకే స్తోత్రమయా తండ్రి. మన స్వరాలిపి మన రెండు చేతుల ఆకాశం పెట్టి ఆయనకు స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. గొప్పవాడా నీకు స్తోత్రము తండ్రి. నీతిమంతుల పక్షాన ఉండు దేవా, నీకు కోటి కోటి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీకే మహిమ, నీకే ఘనత. Thank you, Jesus. Wonderful Holy Spirit, we worship you. నీకే స్తోత్రము 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 తండ్రి. హల్లెలూయా. తప్పిపోయిన మనలను ఆయన వెదకి రక్షించిన, చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి నడిపించిన మంచి యేసయ్య. చెప్దాం. దేవా నీవే నా జీవం, నా సర్వస్వం నీవే తండ్రి. పరిశుద్ధుడా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి, మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి, మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీ అనలేని ఈ ప్రేమకై విరిగి నలిగిన హృదయం నేనర్పింతును. ఏమివ్వగలను నీ అనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం, నా
సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నీవే 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 దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. చెప్దాం. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. ఆయన ఉన్నవాడు, అనువాడాయన, మనలను కన్నవాడాయన, నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కాచి క్రయధనము చెల్లించి మనలను కొన్నవాడు ఆయన. ఆయనకి స్తోత్రం చెల్లిస్తామా? ఉన్నవాడా స్తోత్రములు, కన్నవాడా స్తోత్రములు, క్రయధనము చెల్లించి కొన్నవాడా స్తోత్రములు. చెప్దామా స్వరాలిపి? నాతో కలిసి చెప్పండి. ఉన్నవాడా స్తోత్రములు, కన్నవాడా స్తోత్రములు, క్రయధనమును చెల్లించి కొన్నవాడా స్తోత్రములు, ఉన్నవాడా స్తోత్రములు. ఉన్నవాడా స్తోత్రములు, కన్నవాడా స్తోత్రములు, క్రయధనమును చెల్లించి కొన్నవాడా స్తోత్రములు, ఉన్నవాడా స్తోత్రములు, కన్నవాడా స్తోత్రములు, క్రయధనమును చెల్లించి కొన్నవాడా స్తోత్రములు. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, ఎలోహీ, ఎలాహా, స్తోత్రములు, కన్నవాడా స్తోత్రములు, క్రయధనమును చెల్లించి కొన్నవాడా స్తోత్రములు. అబ్రహామును పిలిచిన దేవా స్తోత్రములు,
పిలచి దీవించిన దేవా స్తోత్రములు. అబ్రహామును పిలచిన దేవా స్తోత్రములు. పిలచి దీవించిన దేవా స్తోత్రములు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, ఇజ్రాయేలు దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, ఇజ్రాయేలు దేవుడా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, ఎలోహీం, ఎలాహా, అడోనాయ్. ఎల్ షదాయ్, ఎలోహీం, ఎలాహా, అడోనాయ్. యాకోబు ఒంటరి వాడై నిలుచేరా, దీవింప దిగి వచ్చితివా నా దేవా. యాకోబు ఒంటరి వాడై నిలుచేరా, దీవింప దిగి వచ్చితివా నా దేవా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, ఇజ్రాయేలు దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, ఇజ్రాయేలు దేవుడా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, ఎలోహీం, ఎలాహా, అడోనాయ్ దేవా. ఎల్ షదాయ్, ఎలోహీం, ఎలాహా, అడోనాయ్. ఉన్నవాడా స్తోత్రములు, కన్నవాడా స్తోత్రములు, క్రయధనమును చెల్లించి కొన్నవాడా స్తోత్రములు, ఉన్నవాడా స్తోత్రములు దేవానికే. ఎస్ లార్డ్, నీవు ఉన్నవాడవు తండ్రి. ఈ సమయంలో మన స్వరాలిపి మన రెండు చేతులు ఆకాశమే పెట్టి, దేవా నీవు ఉన్నవాడవు, మా జీవితంలో కార్యము జరిగించే దేవుడు. నీవు పరిశుద్ధుడవయ్యా, నీవు పరిశుద్ధుడవు. నీకు సాటి ఎవ్వరు లేరు దయా తండ్రి, నీకు సాటి ఎవ్వరు రారయ్యా. నీలాంటి వారు ఒక్కరు లేరు తండ్రి ఈ లోకంలో. నీవు పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు. అత్యున్నత సింహాసనముపై ఆ కేరుబుల మధ్య, శరాపుల మధ్య నిత్యము ప్రకాశిస్తున్నవా తండ్రి. నీకు స్తోత్రము తండ్రి నాయన, నీవు గొప్పవాడవు. ఈ సమయంలో మన రెండు చేతులు ఆకాశమే పెట్టుదాం, ఆయనకు వందనాలు చెల్లిస్తాం. ఈ సమయంలో మన స్వరాలిపి తండ్రి నీకు కోటి కోటి వందనాలని చెప్దాం. నీవు చేసిన మేలులను బట్టి తండ్రి నాయన, నీవు చూపుతున్న కృపకై నీకు వందనాలయ్యా. అంతకన్నా మించి తండ్రి, నీవు మా కొరకు నీ సొంత కుమారుని బహుమానంగా ఈ లోకానికి ఇచ్చినావు. నీవు మా కొరకు ఆ కల్వరి సిలువలో తన భుజాల మీద పాప భారాన్ని మోసినాడు తండ్రి నాయన. మా కొరకు నీవు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించినావు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. తండ్రి నీకు స్తోత్రము తండ్రి నాయన. తండ్రి నీకు స్తోత్రము, తండ్రి నీకు స్తోత్రము. చెబుదామా? నీవుంటే నాకు చాలేసయ్యా, నీవంటే నేనుంటానేసయ్యా అని చెప్దాం. ఈ పాట పాడుతూ చెప్దాం.
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు వనగారినా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. చెప్దామా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. చెప్దామా మన స్వరాలిపి? దేవా, నీవు నా జీవితంలో ఉంటే చాలు, నా బ్రతుకులో నీవు ఉంటే చాలు. నాకే వద్దు కానీ నీవు మాత్రము చాలు. నీవే చాలు. నీవుంటే అది గొప్ప ఆస్తి తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రము తండ్రి. నాయనా పావనుడా ద్వితీయుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీవు ఉన్నవాడవు తండ్రి. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులలో చాలా మంది యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తారంటే ఆశీర్వాదం కొరకు, స్వస్థత కొరకు, యేసయ్య జీవితంలో మేలు చేస్తాడని, బెనిఫిట్స్ కోసం దే కమ్ టు జీసస్. But they don't love Jesus. But they don't love him truly. ఆయనను నిజముగా ఆయనని ఆరాధించరు, నిజముగా ఆయనని ప్రేమించరు చాలా మంది. There are many believers out there.
చాలామంది అటువంటి వారున దే జస్ట్ కమ్ టు జీసస్ ఫర్ బెనిఫిట్స్, ఆశీర్వాదాల కొరకు. కానీ దేవా, నీవు నాకు కావాలా, నీవు ఉంటే నాకు అన్నీ, నీవు చాలు తండ్రి అని ఎవ్వరు కూడా రారు. ఆశీర్వాదాలు, స్వస్థత, పేరు ప్రఖ్యాతి ఇవన్నీ మనని పైకి తీసుకువెళ్ళవండి. దేవుని రాజ్యంలోకి ప్రవేశించ మనకెవరు కావాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే యేసయ్య కావాలా. యేసయ్య ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాడో, నిజంగా మనం ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తామో, దేవా నాకేమొద్దు, నువ్వు ఒక్కనివే కావాలా, ఐ ఓన్లీ నీడ్ యు లార్డ్, నీకోసం నేను ఏదైనా చేస్తాను. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి అయినా, ఎంత బాధ వచ్చినా, నీ కొరకు నేను బ్రతుకుతా అని చెప్పే క్రైస్తవులు చాలా తక్కువ అండి. ఈరోజు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు? నీకు కష్టం రాగానే దేవుని మర్చిపోతున్నా. ఒకప్పుడు దేవుడు నిన్ను దీవించినాడు, నిన్ను ఆశీర్వదించినాడు. ఎప్పుడైతే ఆ దీవెన, ఆశీర్వాదము నీ జీవితంలోకి వెళ్ళిపోయిందో, నువ్వు దేవుణ్ణి ప్రక్కకు పెట్టేశా. మనుషుల వెంబడి నువ్వు తిరుగుతున్నావు. కానీ ఎంతమంది ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, నేను ఆయన కొరకే బ్రతుకుతా అని చెప్పగలుగుతా. ఈరోజు అలాంటి వారి కొరకే ఎదురు చూస్తున్నాడు. అలాంటి నిజమైన ఆరాధికుల కొరకు, అలాంటి నిజమైన క్రీస్తును కలిగిన బిడ్డల కొరకే ఆయన చూస్తున్నాడు. ఆయన త్వరగా రాబోతుంది కూడా అటువంటి బిడ్డల కొరకే. ఆమేన్, హల్లెలూయా. మనని మనం పరీక్షించుకుందాం. దేవుడు మనకు జాబ్ ఇస్తాడని ఆయనకు ప్రార్థన చేస్తున్నాం. కానీ నిజంగా దేవా, నీవు నా హృదయంలో ఉండాలా. ఐ నీడ్ యు లార్డ్. నాకు డబ్బు ముఖ్యం కాదు తండ్రి, పేరు ప్రఖ్యాతలు ముఖ్యం కాదు, నేను వాడబడడం ఇంపార్టెంట్ కాదు. బట్ ఫస్ట్ లార్డ్, ఐ నీడ్ యు జీసస్. ఆ తర్వాతనే అన్ని తండ్రి నాయన. నీవు లేకుంటే ఈ జీవితం వ్యర్థమని నువ్వు చెప్పగలుగుతావా? ఇవి అంత్య దినాలండి. దేవుడు యేసయ్య ఏ రోజు, ఏ క్షణం వస్తాడో we don't have an idea. మనం ఇంకా ఆ రీతిగా బ్రతికితే చాలా కష్టం. మనము దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేము. ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవించి మనం వ్యర్థమైపోతుంది. ఆయన కోరుకునేది నిజమైన ప్రేమ, నిజమైన భక్తి, నిజముగా ఆయనను ఆరాధించడము, సత్యముగా ఆరాధించడం. పేరు కోసం నువ్వు పేరు కోసము పరిగెత్తుతున్నావేమో, ప్రఖ్యాతి కోసం పరిగెత్తుతున్నావేమో, దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం ఉండదు. ఆయన చిత్తాన్ని చేసే బిడ్డవు కాదు. ఆయన రాకడ సమీపం ఉంది. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలి అంటే, ఆయనతో పాటు కలిసి నువ్వు జీవించాలి అంటే నీకు యేసయ్య కావాలా మొదటిగా. నాట్ ఫేమ్, యు నీడ్ జీసస్. వితౌట్ జీసస్ యువర్ లైఫ్ ఇస్ వేస్ట్. యేసే మన జీవితంలో ఉన్నప్పుడే మన జీవితానికి ఒక వాల్యూ ఉంటుందండి. ఈ లోకంలో మనం ఒక 70 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతాము. ఆ తరువాత నిత్యము జీవించేది ఆయనతోనే. ఆయనతో మనం నిత్యము జీవించబదులమై ఉంటున్నాం. ఆ రీతిగా ఆయనతో నిత్యము జీవించాలి అంటే
You got to have Jesus in your life. నీ హృదయంలో యేసే ఉండాలా, మొదటి స్థానం నువ్వు యేసేకి ఇవ్వాలా. Unless and until you don't give your life for Jesus, and you don't give your first place in your life for Jesus, you are not a true Christian. I'm telling you the truth. ఈరోజు నోటితోని ప్రభువా ప్రభువా అంటున్నావా, హృదయపూర్వకంగా ప్రభువా అంటున్నావా? ఆలోచిస్తాం. నీకు ఎంత పెద్ద మినిస్ట్రీ ఉన్నా సరే, ఎంత హోదా ఉన్నా సరే, నీ డబ్బు, నీ మినిస్ట్రీ ఏది కూడా నేను పరలోకం చేర్చదు. ఏది కూడా యేసే దగ్గరకు నిన్ను తీసుకోవాలి. నీ భక్తి, నిజమైన ప్రేమ, నిజమైన ఆరాధికుల కొరకే ఆయన వెతుకుతున్నాడంట. అట్టి వారిని ఆయన బలపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపాటు అనుభవంలో మనం ఉండాలా. ఆయన ఏ క్షణం వేస్తాడో తెలియదు. He might come today, the next hour. We have to be so ready. ఆయన వచ్చినప్పుడు ఆయతబడే గుంపులో ఉండాలా. ఆ మనస్సు మనం కలిగి ఉండాలా. ఆయనతో పాటు జీవించాలన్న మనస్సు మనం కలిగి ఉండాలా. చూడండి, ఎంతోమంది చదువుకి ఎన్నో ఖర్చు పెట్టినారు. ఆ బిజినెస్ అని, ఈ బిజినెస్ అని ఎంతో ఖర్చు పెట్టినారు. ఈ లాక్డౌన్ ద్వారా అన్ని లాసెస్ వారికి వచ్చినాయి. తెలీదు ఎప్పుడు యేసే వస్తాడు. సిద్ధపడదాం. దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన వాక్యం సెలవిస్తుంది, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని. ఎస్, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ఈ పాట పాడి నేను ఈ ఆరాధన ముగిస్తాను. నాతో పాటు కలిసి రెండు చేతులు పైకెత్తి చెప్తాం. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. చెప్దామా? యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. గనుడా నీ దివ్య సన్ని నన్ను ఆదుకునే నా పెన్నిది. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నేను ఆరాధించినాం, నేను స్తుతించినాం. దేవా, నీవు నిజమైన ఆరాధికుల కొరకు, నిజంగా నిన్ను ప్రేమించే వారి కొరకు నీవు చూస్తున్నావని మాకు తెలిసినప్పటికీ కూడా ఎంతో మంది తండ్రి నాయన సమయాన్ని వృధా చేస్తున్నారు.
లోకాశలలో, లోకభోగాలలో, డబ్బు సంపాదనలో పడి వారి జీవితాలను దేవా వ్యర్థం చేసుకుంటున్నారు. నీ బిడ్డలతో మాట్లాడండి, దర్శించమని వేడుకుంటున్నాం. ఈ అంత్య దినాలలో దేవాని పరిశుద్ధాత్మ సహాయం వారికి దయచేయండి. వారి జీవితాలలో పరిశుద్ధత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ ఫేస్బుక్ లైవ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆయన దీవించండి, ఆశీర్వదించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ యేసు నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. I once again thank Raising Revival music team. God bless them. Amen.